సుమారు 250 తుపాకులను కూడా తీసుకొని వచ్చింది. అంతకుముందు ఎప్పుడు ఇట్లా జరగలేదు. ఇన్నిసార్లు పిలుపులు ఇచ్చినప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా 250 తుపాకులతో బయటకు వచ్చింది, ఇంక్లూడింగ్ ఈ రోజు ఉన్నటువంటి 124 వెపన్స్. ఈ 124 వెపన్స్ లో ఇన్సాస్ LMG రైఫిల్ 1, AK-47 రైఫిల్స్ 31, ఇన్సాస్ రైఫిల్స్ 21, SLR సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్ 20, బోల్ట్ యాక్షన్ రైఫిల్ 1, 303 రైఫిల్స్ 18, US మేడ్ కార్బైన్ 1, 9mm కార్బైన్స్ 1, 9mm పిస్టల్ 2, 7.62 FAL రైఫిల్ 1, 8mm బోల్ట్ యాక్షన్ రైఫిల్ 2, సింగిల్ షాట్ రైఫిల్ కంట్రీ మేడ్ రైఫిల్ 18, BGLs, గ్రెనేడ్ లాంచర్స్ 2, సెన్ గన్ 1, ఇట్లా మొత్తం 124 వెపన్స్ తీసుకొని బయటకు వచ్చినారు. ఇందులో 222 మ్యాగజైన్స్ కూడా వచ్చినాయి. మొత్తం 5205 రౌండ్స్ అమ్యునిషన్ కూడా వచ్చింది. ఇందులో ఈ అజ్ఞాతం వీళ్ళు బయటకు వచ్చిన వాళ్ళలో ముగ్గురు స్టేట్ కమిటీ మెంబర్ స్థాయి ఉన్న వాళ్ళు, మంది దళ సభ్యులు ఈ రకంగా. ఇందులో PSG ఫస్ట్ బటాలియన్ వాళ్ళు 42 మంది, తెలంగాణ స్టేట్ కమిటీ వాళ్ళు 30 మంది, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ 32, సెకండ్ CRC వాళ్ళు 16 మంది, సెంట్రల్ కమిటీ మెంబర్స్ దగ్గర స్టాఫ్ గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు 10 మంది. మొత్తంగా తెలంగాణ మొత్తం పూర్తిగా అంతర్ధానం అయిపోయింది. తెలంగాణ స్టేట్ కమిటీ అనేది లేదు. వీళ్లకు లాస్ట్ ఈ 130 మందికి సరెండర్ అయిన వాళ్ళు ఎవరైతే బయటకు వచ్చినారో వారికి ఇచ్చేటువంటి పునరావాసం డివిజనల్ కమిటీ సభ్యులకు 5 లక్షల రూపాయలు, అంటే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి మాత్రం. ఏరియా కమిటీ సభ్యులకు 4 లక్షలు, పార్టీ సభ్యులకు 1 లక్ష రూపాయలు. అట్లాగే LMGతో సహా బయటకు వస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ ఉంది 5 లక్షల రూపాయలు పే చేయాలని. అట్లాగే AK-47 తో బయటకు వస్తే 4 లక్షలు పే చేయాలని. ఎక్స్ట్రా అడిషనల్ గా ఇన్సాస్ రైఫిల్ తో వస్తే 2 లక్షలు పే చేయాలి. SLR తో వస్తే ఇంకో 2 లక్షలు, 303 రైఫిల్ తో వస్తే 1 లక్ష రూపాయలు, గ్రెనేడ్ లాంచర్ తో వస్తే 40,000 రూపాయలు, 12 బోర్ సింగిల్ షాట్ గానీ 12 బోర్ రైఫిల్ తో వస్తే 30,000 రూపాయలు. ఈ విధంగా వారికి వెపన్స్ కూడా ప్రభుత్వం నిర్ణయించింది, రివార్డ్ నిర్ణయించింది. లాస్ట్ 2024 నుంచి జరుగుతున్నటువంటి లాస్ట్ లిటిల్ ఓవర్ 2 years లో 266 మంది బయటకు వచ్చినారు పార్టీని వదిలి. అందులో 4 సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారు, 19 మంది స్టేట్ కమిటీ మెంబర్లు ఉన్నారు, ఒకరు RCM ఉన్నారు, రీజనల్ కమిటీ మెంబర్. అట్లాగే 36 మంది డివిజనల్ కమిటీ మెంబర్లు, 131 ACS ACMలు, 530 మంది పార్టీ మెంబర్లు ఉన్నారు. అట్లా ఈ విధంగా 721 మంది లాస్ట్ 2 years లో 721 మంది బయటకు వచ్చినారు. 266 వెపన్స్ కూడా బయటకు వచ్చినాయి. ఇంకా తెలంగాణ రాష్ట్రం నుంచి 11 మంది ఉండేది లాస్ట్ 10 రోజుల కింద వరకు. ఇప్పుడు 4 బయటకు వచ్చినారు. దాంతో తెలంగాణ రాష్ట్రం నుంచి అండర్ గ్రౌండ్ ఉన్న వాళ్ళు 7 ఉన్నారు. ఆ 7లో మీకు తెలుసు ముప్పాల లక్ష్మణరావు, ఇలియాస్ గణపతి, పాత జనరల్ సెక్రటరీ, మాజీ జనరల్ సెక్రటరీ కూడా ఉన్నారు. అంటే మరొకసారి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఆ మిగతా 7 కూడా బయటకు వస్తే బాగుంటుందని చెప్పి మేము వాళ్ళకు మరోసారి అప్పీల్ చేస్తున్నాం.